దేవుని యొక్క వాక్యంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుందాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుందాం. మైక్లో చదవండి. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడునో సమస్తమును కట్టినవాడు దేవుడే. హలో చెప్పండి గట్టిగా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇల్లు కట్టడం అనేది ఒక కుటుంబానికి ఒక కళ. చాలామంది యవ్వన కాలం వచ్చినప్పుడు వివాహం చేసుకొని అలాగే బిడ్డల కని నివసించటానికి ఒక ఇల్లు కావాలని కోరుకుంటారు. అవునా కదా? అవునని వాళ్ళు చెప్పండి. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు కానీ అందరు కట్టగలరా? అందరికీ సాధ్యం కాదు. నా ప్రియమైన బిడ్డలారా, కొంతమంది వారి యొక్క స్తోమతను బట్టి స్థలాలు కూడా కొనే పరిస్థితి కాదు. కొంతమందికి ఇంట్లో జరగటమే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఒక వ్యక్తి ఇల్లు కట్టాలి అంటే దానికి ప్రేరేపణ కానీ సహాయం కానీ దేవుడు చేయాలి. దేవుని స్తోత్రం. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, అక్కడ ప్రతి ఇల్లు ఒకని చేత కట్టబడును, కానీ సమస్తమును కట్టువాడు దేవుడే. హల్లెలూయా. సమస్తమును కట్టువాడు దేవుడే. చాలా మందికి డబ్బు ఉంటుంది కానీ ఇల్లు కట్టుకోలేరు. కొంతమంది లేక కట్టుకోలేరు. అప్పుడే దీని బిడ్డలారా, దేవుని యొక్క అనుగ్రహం ఎవరికైతే వస్తుందో, దేవుని యొక్క దయా కటాక్షములు ఎవరి మీద అయితే ఉంటాయో వారు మాత్రమే ఇల్లు కట్టి దానిని ముగించగలుగుతారు. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని కటాక్షము లేకపోతే ఒక వ్యక్తి ఇల్లు కట్టలేడు. కట్టడానికి ఎన్నో ఆశలు ఉన్నా అది సాధ్యం కాదు. వాక్యం చెప్తున్న మాట మరొక చోట కీర్తన గ్రంథములో, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టేవారి ప్రయాస వ్యర్థమేనంట. అంటే ఇప్పుడు కట్టాలని ఆశ ఉంటుంది అందరికీ, కానీ దాని యొక్క నెరవేర్పు అనేది అందరికీ సాధ్యం కాదు. అది కట్టడానికి దేవుడు ప్రేరేపణ ఇవ్వాలి. అలాగే కావాల్సినటువంటి ఆ ఇల్లు కట్టుకోవడానికి వనరులను దేవుడు సమకూర్చాలి. దాన్ని కొంతమంది ప్రారంభిస్తారు కానీ మధ్యలోనే ఆగిపోద్ది, సంపూర్తి కాదు. కారణం ఏంటంటే డబ్బులు లేవు, అవి లేవు, ఇవి ఏదో కారణాలు చెప్తూ ఉంటారు. కొంతమంది ఇల్లులు కడతారు, కట్టిన తర్వాత దాంట్లో నివాసం చేయరు. నా ప్రియమైన బిడ్డలారా, ఇల్లు కట్టడం అనేది దేవుని కృప, అందులో నివసించడం అనేది ఇంకా అత్యధికమైన కృప. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఇల్లు కట్టడం అనేది దేవుని కృప, దానిలో నివసించి ఆ ఇంటిని అనుభవించడం అనేది ఇంకా గొప్ప కృప. అయితే వాక్యంలో మనం చదివిన రీతిగా, ఎవడైనానో ఒకని చేత ఇల్లు కట్టబడును, కానీ సమస్తమును కట్టువాడు దేవుడే అని మనం హెబ్రీలకు రాసిన పత్రికలో చదివాం. అలాగే కీర్తన గ్రంథములో, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టేవారి ప్రయాస వ్యర్థమే అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఈ ప్రపంచంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది ఇల్లులు కడతారు వారి వారి స్తోమతను బట్టి. కొంతమంది మనం అక్కడక్కడ గమనిస్తే మరీ చాలా లో స్థితిలో కట్టుకుంటారు. చిన్న చిన్న డేరాలు, బొంతలు వేసుకొని, చిన్న చిన్న పట్టలు వేసుకొని. మరి కొంతమంది పూర్వకాలంలో అంటే ఒక 20-30 సంవత్సరాల క్రిందట పూరు గుడిసెలు ఉండేవి. కొంతమంది తాటాకు పాకాలు, మరి కొంతమంది జమ్ముతో, కొంతమంది రెల్లుతో, మరి కొంతమంది రేకుల షెడ్లు, మరి కొంతమంది ఇట్లాంటి బిల్డింగులు, మరి కొంతమంది డూప్లెక్స్ బిల్డింగులు, మరి కొంతమంది అపార్ట్మెంట్లు. వారి వారి స్థాయిని బట్టి కొంతమంది భూమి మీద కడితే మరి కొంతమంది సముద్రంలో కూడా కడుతున్నారు. దాని స్తోత్రం కలుగును గాక. ఇంకొక విచిత్రం ఏంటంటే, ఈ మధ్య చంద్రమండలంలో కూడా ప్లాట్లు వేసారంట. కావాలంటే ఎవరైనా అవసరం ఉండవాలి నాకు ఫోన్ చేయండి, అడ్రస్ చెప్తా. దాని స్తోత్రం కలుగును గాక. ఎక్కడ కడుతున్నారు? చంద్రమండలంలో కూడా ప్లాట్లు వేసారంట. ఈ కొనాలని ఆశ, అంటే భూమి చాలదన్నట్టుగా అక్కడ కూడా కట్టాలని. అయితే నా ప్రియమైన బిడ్డలారా, ఏ విధము చేతనైనా వారి వారి స్తోమతకి తగ్గట్టు ఇల్లులు కట్టబడినా ఆ ఇంటిలో సుఖముగా, సంతోషముగా, ఆశీర్వాదించబడిన రీతిగా, సంరక్షణతో
బ్రతకాలంటే 3 అనుభవాలు ఉండాలి. ఆ 3 చెప్పి రాత్రి నేను ముగిస్తా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఇల్లు కట్టబడిన తర్వాత ఇంట్లో ఎన్ని ఉండాలి? 3 అనుభవాలు ఉండాలి. ఆ 3 అనుభవాలు లేకపోతే ఇల్లు కట్టుకున్న సుఖం ఉండదు, ఇల్లు కట్టుకున్న సంతోషం ఉండదు, ఇల్లు కట్టుకున్న రక్షణ ఉండదు, ఇల్లు కట్టుకున్న కాపుదల ఉండదు, ఇల్లు కట్టుకున్న ఆరోగ్యం ఉండదు, ఇల్లు కట్టుకున్న ఆశీర్వాదం ఉండదు, ఇల్లు కట్టుకున్న దేవుని యొక్క ఆ మహిమ గల ఆ ఆ ఆ దేవుని యొక్క కటాక్షం ద్వారా కలిగే ఆ తృప్తి అనేది ఇటు వారికి కలగదు. ఇప్పుడు ఈ 3 విషయాలు మీరు తెలుసుకోగలిగితే నా ప్రియదేని బిడ్డలారా, మీ స్తోమతికి తగ్గట్టు మీరు ఎలాంటి ఇల్లులు కట్టుకున్నా దానిలో దేవుడు గొప్ప తృప్తినిస్తాడు, సమాధానంనిస్తాడు, ఆరోగ్యమునిస్తాడు, ఆశీర్వాదమునిస్తాడు, అలాగే సంరక్షణ ఇస్తాడు. ఇంటి చుట్టూ దేవుడు కంచె వేస్తాడు. చాలా జాగ్రత్తగా వాక్యం వినాలి. మీరు చతురు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈ మూడిట్లో మొట్టమొదటిగా ఒక ఇల్లు కట్టబడినప్పుడు నా ప్రియమైన బిడ్డలారా, ఇంట్లో ఏముండాలంటే దేవుని మందసం ఉండాలి. ఏముండాలి? మందసము. హల్లెలూయా. వాక్యం చదవండి. దేవుని యొక్క మందసం ఉండాలి. బైబిల్ వాక్యంలో నుండి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయం 14వ వాక్యం చదివితే, చదవండి ఎవరైనా. దేవుని మందసం ఓబేదేదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఓబేదేదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇంట్లో ఏముండాలి? నేను అడిగినప్పుడు మీరు చెప్పాలి. ఇంట్లో ఏముండాలి? మేమే అనమాకండి, గట్టిగా చెప్పండి. ఏముండాలి? మందసం ఉండాలి. మందసం అంటే అది అసలు ఏ లాంగ్వేజ్ అయ్యి మాకు అర్థం కావట్లేదు అంటారా? దేవుని స్తోత్రం. మందసము దేనికి సాదృశ్యం అయ్యి అంటే ప్రభావానికి, లేక దేవుని శక్తికి, లేక బలానికి సాదృశ్యమై ఉన్నది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇల్లు కట్టబడినప్పుడు ఇంట్లో దేవుని యొక్క ప్రభావం ఉండాలి, దేవుని యొక్క మహిమ ఉండాలి, లేక దేవుని సన్నిధి ఉండాలి, దేవుని యొక్క ప్రసన్నత ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు దేవుని యొక్క మందసము లేక ప్రభావము, మహిమ ఇంటిలో ఉండాలంటే నీవేదో బాగా డబ్బున్నటువంటి విధానంలో ఉండి విచిత్రమైన విధానంలో కడితే ఆ యొక్క ప్రభావం మందసం ఉంటుందా అంటే ఉండదు. నా ప్రియమైన బిడ్డలారా, మందసం ఎక్కడుంటుంది? మందసం ఎక్కడుంటుంది? పాత నిబంధన కాలంలో దేవుడు ఆయన ప్రత్యక్షపు గుడారం అనేది ఒకటి కట్టమన్నాడు. దానిలో 3 భాగాలుగా దాన్ని కట్టమని చెప్పాడు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలోనికి సాధారణమైన లేవీలు వస్తుంటారు, పోతుంటారు. అలాగే పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు, సాధారణమైన యాజకులు వస్తుంటారు, పోతూ ఉంటారు. కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి మాత్రం ఒకే ఒక్క ప్రధాన యాజకుడు వస్తూ ఉంటాడు. ఆవరణములో గంగాళము, బలిపీఠం ఉంటుంది. అలాగే పరిశుద్ధ స్థలములో దీపవృక్షము, సముఖపు రొట్టెల బల్ల, అలాగే ధూపవేదిక ఉంటుంది. కానీ ఈ మందసం ఎక్కడ ఉంటుందో తెలుసా? 3వ భాగమైనటువంటి అతి పరిశుద్ధ స్థలములో ఉండేది. దేవుని స్తోత్రం కలుగునుగాక. అతి పరిశుద్ధ స్థలములో ఉండేదే ఈ మందసం. అక్కడికి వెళ్ళాలంటే ప్రధాన యాజకుడు ఎంతో నిష్ఠాగరిష్ఠుడై, ఎంతో పవిత్రంగా ఆ ప్రత్యక్షపు గుడారం అంతర్భాగం అంటే 3వ భాగమైనటువంటి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. సాధారణమైన లేవీలు వెళ్ళటానికి వీల్లేదు, సాధారణమైన యాజకులు వెళ్ళటానికి వీల్లేదు, సాధారణమైన ఏ ప్రజలు వెళ్ళటానికి వీల్లేదు. ఎవరైనా అపవిత్రంగా ఉండి లోనికి వెళ్ళినట్లయితే నిశ్చయముగా చనిపోతారు. అలాంటి పవిత్రమైన స్థలములో ఉండేదే ఈ మందసం. దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. అలాంటి మందసం ఇప్పుడు ఎక్కడుందంట? ఓబేదేదోమనే చెప్పండి, చెప్పండి, ఎక్కడుంది? ఓబేదేదోమనే ఒక వ్యక్తి ఇంటిలో ఉన్నది. దీని యొక్క స్టోరీ ఏంటంటే, నా ప్రియమైన బిడ్డలారా, సౌలు రాజు పరిపాలన చేస్తున్నప్పుడు ఈ మందసం అనేది ఎక్కడుందో తెలుసా? ఫిలిస్తీన్ల స్వాధీనంలో ఉంది. కానీ దావీదు సౌలు తర్వాత రారాజుగా వచ్చినప్పుడు అతని కాలంలో ఆ మందసాన్ని తీసుకురావాలని ఆలోచన కలిగి ఆ మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు క్రొత్త ఎడ్లు బండి మీద తెస్తున్నారంట. దేవుని స్తోత్రం.
కొత్త ఎడ్లు బండి, కొత్త ఎద్దులు, ఆ ఏ బరువుమైనటువంటి ఎద్దులు, కొత్త ఎద్దుల బండి మీద ఈ మందసాన్ని తీసుకొస్తున్నప్పుడు దాని మీద ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి ఒక చోటుకు వచ్చినప్పుడు ఆ ఎద్దుల బండి ఆ కొంచెం అటు ఇటు కదలటం జరిగింది. ఈ మందసం పెట్టే పడిపోద్దేమోనని టక్కన చేయి చాపి అలా ముట్టుకోపోయాడు. ముట్టుకోపోయినప్పుడే దేవుని యొక్క కోపం అతని మీదకి రగిలింది. నా ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క ఉగ్రత వచ్చింది. వెంటనే వినాశనం అయిపోయాడు. అంటే అపవిత్రమైన వాళ్ళు దాన్ని ముట్టుకోకూడదు. సాధారణమైనటువంటి ఈ జనరల్ వ్యక్తులు దాన్ని ముట్టుకోకూడదు. ప్రధాన యాజకుడు ఎంతో పవిత్రంగా ఉండి ముట్టుకోవలసినదే ఈ మందసం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ ముట్టుకోవడానికి చేయి చాపిన వ్యక్తి వినాశనం అయిపోయినప్పుడు అది గమనించిన దావీదు, అయ్యో ఈ మందసాన్ని నేను ఇంటికి కానీ తీసుకెళ్తే చాలా కష్టమైద్ది. ఎందుకని నా పిల్లలు ముట్టుకోవచ్చు, నా భార్యలు ముట్టుకోవచ్చు, నా బంధువులు ఎవరైనా ముట్టుకోవచ్చు, వాళ్ళు నిత్యముగా చచ్చిపోతారని. నా ప్రియమైన బిడ్డలారా, అతడు గ్రహించి తెలివిగా ఏం చేశాడంటే ఓబేదేదేమని ఒక వ్యక్తి ఇంటిలో ఆ మందసాన్ని పెట్టాడు. ఇక్కడ గమనించండి, ఆ మందసము ఒక వ్యక్తిని చంపేసింది, ఆ మందసము ఒక వ్యక్తిని ఆశీర్వదించింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక వ్యక్తిని చంపేసింది అంటే దేవుని యొక్క శిక్ష వచ్చింది ఆ మందసాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నిస్తే. కానీ ఒక వ్యక్తికి మాత్రం ఆశీర్వాదం వచ్చిందని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఇంతకీ ఆ ఉజ్జా అనే వ్యక్తికి వినాశనం రావడానికి గల కారణం ఏంటి? అలాగే ఓబేదేదోముకి తన కుటుంబానికి ఆశీర్వాదం రావడానికి గల కారణం ఏంటంటే రెండు కారణాలు. ఉజ్జా అనే వ్యక్తి అర్హుడు కాదు, అనర్హుడు. కానీ ఓబేదేదోము అనే వ్యక్తి అర్హుడు. అప్రియదేని బిడ్డలారా, దేవుని యొక్క మందసం అనే ఆ ప్రభావ సన్నిధి ప్రసన్నత ఒక వ్యక్తి ఇంట్లో ఉండాలి అంటే ఇంటిలో ఉన్న వారందరూ అర్హులై ఉండాలి, యోగ్యులై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఓబేదేదోము ఎవరని దేవుని యొక్క వాక్యంలో రాయబడిందంటే, సమయం లేదు గనుక క్లుప్తంగా చెప్తున్నా. ఓబేదేదోము దేవుని మందిరములో ఆరాధన చేసేవాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. దేవుని మందిరంలో పరిచర్య చేసేవాడు, దేవుని భయం కలిగిన వాడు, దేవుని నీతి కలిగిన వాడు, దేవుని యందు ఎంతో ఆసక్తి కలిగిన వ్యక్తి గనుక నా ప్రియమైన బిడ్డలారా, అతను వెళ్ళిన మార్గములో అతని భార్య అలాగే అతని పిల్లలు అందరూ వెళ్ళారు. నా ప్రియమైన బిడ్డలారా, ఎటువంటి అపవిత్రత, ఎటువంటి దేవునికి అయిష్టమైన క్రియలు వారిలో లేవు గనుక ఆ మందసము వారి ఇంటిలో 3 నెలలు ఉన్నదంట. ఆ 3 నెలలకి దేవుడు ఓబేదేదోముని అతని ఇంటి వారందరిని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇల్లు కట్టబడినప్పుడు ఇంట్లో దేవుని ప్రభావం ఉండాలి, దేవుని మహిమ ఉండాలి. చాలా ఇల్లులు కట్టుకుంటారు కానీ ఆ ఇళ్లల్లో దేవుని ప్రభావం ఉండదు, దేవుని మహిమ ఉండదు. దేవునికి అసలు సరైన స్థలమే కాదది. ఎందుకని? ఇంటిలో ఎవ్వరికి దైవ భయం ఉండదు, ఇంటిలో ఎవరికి దైవ భయం ఉండదు. నా ప్రియమైన బిడ్డలారా, సమూయేలు గ్రంథంలో ఏమని రాయబడిందంటే, ఈ మందసం ఒక సందర్భంలో ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ మందసం పట్టబడిందంట. పట్టబడినప్పుడు అక్కడ ఏలి అనే ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన వృద్ధుడయ్యాడు. అతనికి 2 కుమారులు, ఫినెహాసు, ఒఫ్నీ. వీరిద్దరి కాలంలో ఆ మందసం అనేది యుద్ధ భూమిలోనికి వెళ్ళింది, ఫిలిష్తీయులు స్వాధీనం చేసుకున్నారు. ఆ మందసం పట్టబడినప్పుడు ఆ కుటుంబానికి భయంకరమైన శిక్ష వచ్చిందంట. ఆ కుటుంబానికి ఎవరికి వచ్చింది శిక్ష? ఏలీకి వచ్చింది, ఏలీ కుమారులకు వచ్చింది. నా ప్రియమైన బిడ్డలారా, కుటుంబం మొత్తం కూడా భయంకరమైనటువంటి దేవుని కోపానికి గురైపోయింది. ఈలోపు అతని యొక్క కోడలలో ఒక కోడలు కనింది ఒక బిడ్డని. ఆ బిడ్డను కని అతనికి ఈకాబోదు అని పేరు పెట్టిందంట. ఏ పేరండి? ఈకాబోదు. దేవుని స్తోత్రం కలుగునగాక. సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 21, 22 చూడండి. మందసమును తీసుకొని వెళ్తున్నప్పుడు ఫినెహాసు, ఒఫ్నీ ఆ మందిరానికి యాజకులుగా ఉన్నారు. యాజకులుగా ఉన్నప్పుడు ఆ మందసాన్ని తీసుకెళ్లే వాళ్ళకి చెప్పాలి కదా, ఇది దేవుని మందసం, ఇది ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళకూడదు, ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు, అపవిత్రమైన వాళ్ళు ముట్టుకోకూడదని చెప్పలేదండి. ఆ ప్రభావం కలిగిన దేవుని యొక్క మందసాన్ని అట్లా నిర్లక్ష్యంగా వదిలేశారు. ఇప్పుడు అపవిత్రులు, సున్నతి లేని ఫిలిష్తీయులు దాన్ని స్వాధీనపరుచుకున్నారు. ప్రభావం వెళ్ళిపోవటం వలన
వారి కుటుంబం మీదకి ఏమొచ్చింది? దేవుని శిక్ష వచ్చింది. ఈ రోజున దేవుని కుటుంబాలు నా ప్రియమైన బిడ్డలారా కొన్ని వినాశనం అయిపోతున్నాయంటే కారణం ఏంటి తెలుసా? దేవుని ప్రభావం ఇంట్లో లేదు, దేవుని యొక్క మందస్సము లేదు, దేవునికి ప్రాముఖ్యత లేదు అక్కడ. కారణం ఏంటి? ఓబేదేదేము లాగా వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం లేదు, ఓబేదేదేము లాగా ఆరాధన చేయడం లేదు, ఓబేదేదేము లాగా మోకాళ్ళలోంచి ఇంట్లో ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు లేరు. అందుకని బడవలసినటువంటి ఇళ్లల్లో దేవుని యొక్క శాపం వచ్చి పడుతుంది. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఓబేదేదేము ఒకవేళ పరిశుద్ధుడు కావచ్చు, భార్యకైనా శిక్ష రావాలిగా, భార్యకి శిక్ష రాలా. అలాగే ఓబేదేదేము పిల్లలకైనా శిక్ష రావాలిగా, వాళ్ళకే శిక్ష రాలా. ఓబేదేదేము పరిశుద్ధుడు గనుక తన భార్య పరిశుద్ధంగానే ఉంది, ఓబేదేదేము పరిశుద్ధుడు గనుక తన పిల్లలు పరిశుద్ధంగానే ఉన్నారు, ఓబేదేదేము భయభక్తులు కలిగిన వాడు గనుక తన అప్రియదేని బిడ్డలారా భార్య పిల్లలందరికీ అలాంటి ఆత్మీయత అబ్బిపోయింది. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఈ రోజున ఇల్లు కట్టుకోవటమే ప్రాముఖ్యం కాదు, ఇల్లు ఆశీర్వాదించబడాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇల్లు ఆశీర్వాదించబడాలంటే ఓబేదేదేము లాంటి భక్తి మీకు కావాలి, ఓబేదేదేము లాంటి పరిశుద్ధత కావాలి. ఓబేదేదేము భార్య అంటే అతని భార్య ఏ విధమైనటువంటి పరిశుద్ధత భక్తి తన భర్తను వెంబడించి, తన పిల్లలు తన తండ్రిని వెంబడించి పరిశుద్ధంగా భక్తిగా కొనసాగుతున్నారో, ఇంట్లో అందరూ అలా ఉండగలిగితే దేవుని మందసం ఆ ఇళ్లల్లో నిత్యము స్థిరముగా ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కొన్ని ఇళ్లలో చూడండి, అక్కడే తాగుతారు, అక్కడే తాగుతారు, అక్కడే పేకాట్లాడతారు, అక్కడే విచ్చలవిడి వ్యవహారం చేస్తారు. ఈ మాటలు మీకు కొంచెం గుచ్చుకోవచ్చు, కానీ సరి చేసుకోండి. దేవుని స్తోత్రం. ఎందుకనంటే ఇల్లు కట్టడం అనేది ప్రాముఖ్యమే, కట్టబడిన తర్వాత ఉండవలసిన ప్రాముఖ్యమైన విషయాలు ఇవి. దేవుని స్తోత్ర. అప్పుడు మాత్రమే నువ్వు కట్టుకున్నటువంటి ఇంటిలో సుఖాన్ని, సౌఖ్యాన్ని, సమాధానాన్ని, నా ప్రియమైన బిడ్డలారా ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క కాపుదలను చూడగలుగుతావు. హల్లెలూయా. అందుకని దేవుని యొక్క మందసం ఉండునట్లుగా ఇంటిలో అందరూ పరిశుద్ధంగా బ్రతకాలి, భయభక్తులతో బ్రతకాలి, ఆరాధన చేస్తూ బ్రతకాలి, స్తుతిస్తూ బ్రతకాలి. ఎవరెవరో వ్యర్థమైన వాళ్ళందరినీ ఇంట్లోకి ఆహ్వానించకూడదు, ఎవరెవరినో ఇంట్లోకి ఆహ్వానించకూడదు. ఒక తల్లి చూస్తూ ఉండగా మెంటలు వచ్చేసినాయి ఆమెకి. దేవుని స్తోత్రం కలుగును గాక. మెంటలు ఎందుకు వచ్చినాయో తెలియలేదు. భర్త ఫోన్ చేశాడు నాకు. అప్పుడు నేను తాడేపల్లి గూడెం దగ్గర వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అయ్యా, నా కుటుంబం ఇలా అయిపోయింది, నా భార్యకి ఏందో మెంటలు వచ్చినట్టుంది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, సిగరెట్ ప్యాకులు మొత్తం చించేస్తుంది, అగ్గిపెట్టెలు చించేస్తుంది, న్యూస్ పేపర్లు చించేస్తుంది, అన్నీ కుప్పలు చేస్తూ ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అసలు ఆ బ్రెయిన్లో ఏమన్నా తేడా వచ్చిందేమో చూస్తే టెస్ట్ చేసి దాన్ని ఏమంటారండి, స్కానింగ్, సిటీ స్కానింగ్ మిషన్ కూడా కింద పడేసిందంట. దేవుని స్తోత్రం. డాక్టర్లను కొడుతుందంట. ఇలాంటివి జరుగుతున్నాయ్యా, నువ్వు అర్జెంటుగా రాయి అన్నాడు. నేను ఈ ఒక్కరోజు మీటింగ్ ముగించుకొని ఉదయాన్నే వస్తానని చెప్పి వచ్చా. దేవుని స్తోత్రం. వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళి ఒకరోజు ఉపవాస ప్రార్థన పెట్టాం, దేవుడు ఏం బయలుపరచలేదు. రెండో రోజు పెట్టాం, రెండో రోజు బయలుపరిచాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఆ ఇంటిలో ఏం జరిగింది? వారు దైవ సన్నిధికి వచ్చేవాళ్లే, ప్రభును స్తుతించేవాళ్ళే, ఆరాధించేవాళ్ళే, ఏ పాపము చేయరు, ఎటువంటి అపవిత్రమైన కార్యాలు వాళ్ళకి జరగవు. కానీ వాళ్ళు ఒక తప్పు చేశారు. అది భర్తకు తెలుసు, కానీ భార్యకి తెలియదు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇంటి ఎదురు ఒక పెళ్లి జరుగుతూ ఉంటే వాళ్ళ బంధువులు ఎవరో వచ్చారంట. వాళ్ళు వచ్చి రోడ్డు మీద శుభ్రంగా బాటిల్ ఓపెన్ చేసి నడి రోడ్డు మీద తాగుతున్నారంట. బయట ఎందుకు లయ్యా, లోన్ తాగుదురని అయ్యగారు ఇంట్లోకి ఆహ్వానించి గ్లాసులు ఏం పోసిచ్చాడు. అప్పుడు దాకున్న దేవుని యొక్క మహిమ ప్రభావం ఏమైపోయింది? ఇంటిలోండి వెళ్ళిపోయింది. ఆ తర్వాత భార్యకి పిచ్చిలేసింది. నా ప్రియమైన బిడ్డలారా, అందుకనే కొంతమంది కోసం మనం భయపడకూడదు. కొంతమంది వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారో, అట్లాంటి భయం ఉంటే అసలు వాడు క్రైస్తవుడు కానే కాదు. మనం సంతోష పెట్టాల్సింది ఎవరిని? మనం ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. ఇక్కడ ఓబేదేము దేవునికి భయపడ్డాడు. అందుకని మందసం తన ఇంట్లో ఉండటానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఈ రోజు నా ప్రియమైన బిడ్డలారా, దేవుని భయం కలిగి అపవిత్రమైన వ్యక్తులను ఇంట్లోకి పొరపాటును కూడా ఆహ్వానించకూడదు.
నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే, రక్షణ పొందిన బిడ్డవైతే, దైవ సన్నిధికి వెళ్ళే బిడ్డవైతే, అపవిత్రమైన కార్యాలు ఎవరైనా చేయటానికి లోనకు వస్తే సశామేర ఒప్పుకోకూడదు. అలాంటివన్నీ బయట 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 అని చెప్పేయాలి. దాని స్తోత్రం. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని ఎట్లాంటి పనులు కానీ చేశారా, ఇల్లు వల్లకాడైపోయింది. ఆ రోజు నుండి కుటుంబం మొత్తం గందరగోళమైంది. దేవుడు బయలుపరుస్తున్నాడు, నాకు ఇష్టం లేని కార్యం వీళ్ళు చేశారు, అందుకని నా మహిమ అక్కడ లేదని దేవుడు బయలుపరిచాడు. దాని స్తోత్రం కలుగునగాక. ఇంటిలో నా ప్రియమైన బిడ్డలారా, చాలా భయం కలిగి ఉండాలి. ఇల్లు కట్టుకున్న తర్వాత కొన్ని ఇళ్లల్లో ఈ విధమైనటువంటి దైవ ప్రభావం వెళ్ళిపోతూ ఉంది. రెండవదిగా, ఇల్లు కట్టబడిన తర్వాత దేవుని సంఘం ఉండాలి ఇంట్లో. మీకు ఆశ్చర్యం కావచ్చు ఈ మాట. దాని స్తోత్రం. ఇంట్లో సంఘం ఏంటన్నా అని. ఇంట్లో సంఘం ఏంటి, దాని అర్థం ఏంటంటే, ఇల్లు కట్టబడిన తర్వాత సంఘం అని ఎవరిని పిలుస్తాం అసలుకి? విశ్వాసులను, సేవకులను సంఘం అంటాం. అంటే ఇంటికి నా ప్రియమైన బిడ్డలారా సేవకులు వచ్చిపోతూ ఉండాలి. అలాగే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక సంఘములాగా, ఆ సంఘములో ఉండే విశ్వాసులాగా బ్రతకాల. దాని స్తోత్రం కలుగును గాక. ఇంట్లో ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బ్రతకూడదు. తల్లి ప్రార్థన చేస్తుంది, కుమారుడు వెంటనే ఏం చేశాడు, టీవీ పెట్టి సినిమా పెట్టుకుంటున్నాడు. అది సంఘం కాదు, అంటే వాళ్ళు విశ్వాసులు కాదు. ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఆటంకం. ఏమో 4 రోజులు ప్రార్థన చేసుకున్నట్టుగా బిగబట్టుకొని స్తోత్రం స్తోత్రం అంటే అక్కడ శబ్దాలు వస్తున్నాయి. 4 రోజుల తర్వాత ఏం కూడా చిన్నగా ఏమైంది, చిన్నగా జారిపోయి ఏం కూడా ఆ సినిమాలకు అలవాటు పడిపోద్ది. అంటే ఇంట్లో ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు లేరు. అందుకని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది, నా ప్రియమైన బిడ్డలారా, అపోస్తుడైన పౌలు అంటున్నాడు, నీ ఇంటనున్న సంఘమునకు అంటాడు. చూడండి, దేవుని స్తోత్రం కలుగును గాక. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వాక్యం. అక్కడ అంటున్నాడు, లవోదికయలో ఉన్న సహోదరులకును నుంపాకును వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. అంటే సంఘం ఎక్కడుందంట? ఇంటనున్న సంఘము అంటున్నాడు. అంటే దేవుని బిడ్డలు ఇల్లు కట్టుకున్న తర్వాత భక్తి కలిగిన వాళ్ళు ఇళ్ళకు వచ్చిపోతూ ఉండాలి, విశ్వాసులు వచ్చిపోతూ ఉండాలి, దైవ సేవకులు వచ్చిపోతూ ఉండాలి ఇళ్ళకి. అర్థమైందా? వ్యర్థమైన వాళ్ళు రాకూడదు. వ్యర్థమైన వాళ్ళు వచ్చారా ఇల్లు నాశనం అయిపోద్ది. ఎందుకనంటే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వాక్యం చదివితే అక్కడ దేవుడు ఆశీర్వాదమును గురించి, దీవెనల గురించి చెప్పాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. చూడండి, దేవుని యొక్క మాట శ్రద్ధగా వింటే భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల కంటే ఆ విన్నవారిని దేవుడు ఏం చేస్తాడు, బాగా హెచ్చిస్తాడంట. కొంతమంది బాధపడుతుంటారు, అయ్యా మాకు 5 లక్షలు అప్పయింది, 10 లక్షలు అప్పయింది, 20 లక్షలు అప్పయిందని. ఎంత అప్పు కానీ నువ్వు దేవుని మాట విను, ఆ అప్పుల కొండను కరిగిపోయేటట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాపపు పర్వతాలే కరిగించిన దేవునికి నీ అప్పుల పర్వతాలు కరిగించడం పెద్ద లెక్కేమే కాదు. భయపడవద్దు, ముందు నువ్వు దేవుని మాట విను. దేవుడు అంటున్నాడు, నీవు నా మాట శ్రద్ధగా వింటే భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల కంటే నేను నిన్ను హెచ్చిస్తాను అని చెబుతూ ఇంకా ఏమన్నాడు అక్కడ చదవండి. ఈ దీవెనలన్నీ, అంటే ఆయన మాట వింటే ఏమొస్తాయి, ఈ దీవెనలన్నీ వచ్చును. ఏంటి ఆ దీవెనలు? నీవు పట్టణములో దీవించబడతావు. అంటే నువ్వు ఎక్కడైతే ఉంటావు ఇంకా ఆ ప్రాంతంలో నిన్ను మించిన వాళ్ళు ఎవరు ఉండరు. దాని స్తోత్రం. హల్లెలూయా. చేతులెత్తి చెప్పరే హల్లెలూయా. జాలే ఆపోయా ఇంకెళ్ళిపోతామంటారా? ఏనండి, దాని స్తోత్రం. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే అక్కడ నీవు పట్టణములో దీవించబడతావు, పొలములో దీవించబడతావు. చూడండి, పట్టణములో దీవించబడతావు అంటే ఇది ఈ కాలనీలో దీవించబడతావు. అలాగే పొలములో, నువ్వు పొలములో ఏది వేసినా
కంది విత్తనాలు వేసినా కంది పంట బాగానే పండిద్ది, మిరపకాయలు విత్తనాలు వేసినా మిరప పంట బాగానే పండిద్ది. ఏది వేసినా సరే పొలాలు కూడా దీవించబడతాయి దేవుడి మాట వింటే. తర్వాత నీ గర్భఫలము నీ గర్భఫలము నీ అంటే భూఫలము గర్భఫలము, పుట్టే బిడ్డలు, పుట్టబోయే బిడ్డలు దీవించబడతారు. నా ప్రియతమ బిడ్డారు, ఈ మధ్య నాకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినప్పుడు రాత్రి నేను దాదాపు 2 గంటల దాకా నేను ప్రార్థన చేశాను. ఒక ఏరియా కోటప్పకొండ ప్రాంతం నుండి ఒక తల్లి నాకు ఫోన్ చేసింది. వాళ్ళకు ఒక పాప పుట్టింది, చిన్న పాప. ఆ పాపకి మొత్తానికి ఏంటో హార్ట్ ప్రాబ్లం ఏదో చెప్పారు. హైదరాబాద్ ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ తీసుకెళ్లారు. ఆపరేషన్ చేస్తే ఇప్పటికే లేట్ అయిపోయింది, తొందరగా తగ్గొచ్చేమో అని. అయితే మొత్తానికి వాళ్ళు నమ్మి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగిన తర్వాత మొత్తానికి ఆపరేషన్ ఎలాగో జరిగింది. ఇప్పుడు అంటున్నారంట రేపో మాపో చనిపోవచ్చు అని. ఎందుకు అసలు ఇలా జరిగింది? ఒక పసిబిడ్డకి ఇంత శాపం ఏంటి? ఇంత భయంకరమైనటువంటి బలహీనత ఏంటని నాకు ప్రార్థనలో చాలా వేదన కలిగిందండి. నా ప్రియమైన బిడ్డలారా, పెద్దోళ్ళు అయితే నాకు ఈ బాధని ఆ బాధని చెప్పుకోగలుగుతారు. పిల్లలు చెప్పుకోగలరా? పిల్లలు చెప్పుకోలేరు. ఆ పసిబిడ్డలకి ఎందుకని అంత భయంకరమైనటువంటి శిక్ష? ఆ రోగం, బలహీనత, హార్ట్ ప్రాబ్లం అంట, తర్వాత కిడ్నీలు, కాలేయం. ఒకటి కాదులేండి, ఎంత ఒక సంవత్సరం బిడ్డ అంతే, సంవత్సరం లోపే. నా ప్రియమైన బిడ్డలారా, పెద్దవాళ్ళకి ఇంజెక్షన్ అంటేనే చాలామంది పారిపోతారు ఇంజెక్షన్ వేయాలంటే. కానీ ఒక ఆపరేషన్, మేజర్ ఆపరేషన్ అనమాట, ఒక చిన్న బిడ్డకి జరుగుతుందంటే ఎంత బాధాకరమైన విషయం. వాక్యం చెప్తుంది, నీవు దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వింటే నీ గర్భఫలము దీవించబడిద్ది. ఆ గర్భఫలం దీవించబడిద్ది. ఇప్పుడు ఈ బిడ్డకి ఇలా జరిగిందంటే ఆ బిడ్డను కన్న తల్లి గర్భం దీవించబడినట్ట, శపించబడినట్ట? పిల్లలకి అలాంటి సమస్యలు వస్తున్నట్లయితే ఖచ్చితంగా ఆ తల్లిదండ్రులకు భక్తి లేదు, దేవుని మాట వినలేదు, గర్భాలు శపించబడుతున్నాయి, విచ్చలవిడి ప్రవర్తన అయిపోతుంది, విచ్చలవిడి బ్రతుకులు అయిపోతున్నాయి. బయటికి నీతిగా, బయటికి పరిశుద్ధంగా, బయటికి పవిత్రులుగా కనపడుతున్నారు. కానీ చేయకూడనటువంటి ఎన్నో పాపాలు చేయటం వలన ఆ తల్లిదండ్రుల పాపాలు పిల్లల పాటు శాపాలు అయిపోయి ఇదిగో ఇలాంటి రోగాలు వచ్చి పడుతున్నాయి. నా ప్రియమైన బిడ్డలారా, తలిసినప్పుడు అంటే తలంచుకున్నప్పుడు ప్రార్థనలో చాలా దుఃఖం వచ్చిందండి, చాలా వేదన, చాలా బాధ. ఏమని ప్రార్థన చేస్తాం? బాగు చేయి అంటాం, కానీ దైవ చిత్తం ఏమై ఉన్నదో మనకేం తెలుసు? ప్రార్థన మాత్రం చేయగలం. ఆపరేషన్ చేస్తే ఆ గండం పోద్దని చెప్పారు. ఆపరేషన్ జరిగినా కూడా పోలేదంట. రేపో మాపో అస్తమానం ఫోన్ చేస్తుంటుంది. వాస్తవానికి నాకు ఇసుగు పుట్టి, అమ్మ అసలు నువ్వు ఎవరివి, నువ్వు ఏ సంఘానికి వెళ్తావు, మీ పాస్టర్ ఎవరో, నాకెందుకు చేస్తావో నేను ఇసుగు పడవచ్చు. కానీ ఆ పరిస్థితిలో నేను ఇసుగు పడలేను. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. నా ప్రియమైన బిడ్డలారా, నాకు అలాంటి భేదాలు ఉండవు. ఎవరు వచ్చి ప్రార్థన చేయమన్నా చేస్తాం మేము. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఏ చర్చికి పోయే వాళ్ళైనా పర్వాలేదు, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎందుకనంటే ఆ బాధ మనదే అని తలంచుకొని నేను రాత్రి ప్రార్థన చేశాను. చాలా వేదన కలిగింది, చాలా దుఃఖం కలిగింది. ఎందుకనంటే ఆ పరిస్థితిలో మన పిల్లలుంటే, ఆ పరిస్థితిలో మన పిల్లలుంటే, అంటే మన పిల్లలు ఆ స్థితిలో ఉన్నారని తలంచుకొని అంత వేదనతో ప్రార్థన చేశాను. దేవుని స్తోత్రం. దీని అంతటి గల కారణం ఏంటంటే గర్భఫలం ఏమైంది? గర్భఫలం శపించబడింది. అందుకనే చాలామంది పిల్లలు అంగవైకల్యంగా, చాలామంది రకరకాల విధానాల్లో జబ్బులతో పుడుతూ ఉన్నారు. దీని అంతటి గల కారణం ఆ కడుపులో ఉన్నటువంటి బిడ్డలు కాదని చేసింది పాపం. ఎవరు చేశారు? తల్లిదండ్రులు. తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లల పాలట ఏమవుతుంది? శాపంగా మారిపోతుందండి, శాపం అవుతుంది. అందుకని తల్లిదండ్రులారా, ఇప్పుడు దాకా మీకోసం బ్రతికారు, ఇక మీదట మీరు పిల్లల కోసం బ్రతకండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వావి వరుసలు లేకుండా ఇష్టానుసారంగా బ్రతికారా? మనుషుల చేతిలో తప్పించుకున్న దేవుడి చేతిలో తప్పించుకోలేరు. హల్లెలూయా. భార్య కళ్ళు కప్పెట్టి పాపం చేయొచ్చు, భర్త కళ్ళు కప్పెట్టి పాపం చేయొచ్చు, తల్లిదండ్రులు కళ్ళు కప్పెట్టి పాపం చేయొచ్చు, సమాజం కళ్ళు కప్పెట్టి పాపం చేయొచ్చు. కానీ దేవుడి కళ్ళు ఈ భూమి మీద ఎవడు కప్పి పెట్టలేడు. దేవుని యొక్క ఉగ్రత, కోపం వస్తే తట్టుకోగలిగినటువంటి కెపాసిటీ ఎవరికన్నా ఉందా? దేవుడు మొన్న కళ్ళు ఎర్ర చేసినప్పుడు ఏమైందండి? భూమి మొత్తానికి కరోనా వచ్చేసింది. తట్టుకున్నారా? బంధువులని రానిచ్చారు మిమ్మల్ని ఇళ్ళకే? బంధువులు కూడా రానిలా. బజార్లో తిరగనిచ్చారా? లాక్డౌన్ అని పెట్టారు. దేవుడు కోపం వస్తే సునామీ, దేవుడు కోపం వస్తే తెగుళ్ళు,
దేవుడు కోపపడితే భూకంపాలు, దేవుడు కోపపడితే ఇంకా ఎన్నో జరగరాని కార్యాలు జరుగుతాయి. అందుకని కుటుంబం మీదకి దేవుని కోపాన్ని రప్పించుకోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాటకు లోబడి దేవుని దీవెనలు మీరు పొందుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి అక్కడ. దేవుని మాట వినే వాళ్ళకి చాలా ఆశీర్వాదాలు, చాలా దీవెనలు రాయబడ్డాయి. దేవుని మాటలోనే దీవెన ఉంది. దేవుని మాట వినకపోతే శాపాలు కూడా అదే అధ్యాయంలో రాయబడ్డాయి. దేవుని స్తోత్రం కలుగునగాక. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, విశ్వాసిగా ఉన్న నీవు విశ్వాసిగానే ఉండాలి. మీలో ఎంతమంది బాప్తిసాలు పొందారు? చేతులు ఎత్తండి, నిజంగా ఎత్తండి. బాప్తిసాలు పొందారా? బాప్తిసం అంటే ఏంటి? అయ్యగారు, పాస్టర్ గారు, బాప్తిసం అంటే ఆ బాప్తిసం ఎంతమంది పొందుతారని చేయత్తమండి మేము అందరం ఎత్తామండి. తర్వాత ఏం జరిగిందంటే మునిగామండి ఆ కాలంలో. పాస్టర్ గారు ముంచాడు, లేపి పంపించాడండి. ఇక తర్వాత ఏమైపోయింది? ఇంత ముందు ఆగినట్టే మళ్ళీ తాగుతూనే ఉన్నామండి. ఇంతకుముందు విచ్చలవిడిగా బ్రతుకుతున్నట్టే ఇప్పుడు అట్నే బ్రతుకుతున్నామండి. మార్పాడు వచ్చిందిరా నీకు. నువ్వు మునిగేదైతే కుక్క కూడా పోయి మునుగుతుంది అక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. బాప్తిసం అంటే ఏదో సరదా అయిపోయింది చాలా మందికి. రక్షణ అంటే ఏదో సరదా అయిపోయింది. బాప్తిసం పొందిన నీవు నమ్మకంగా దైవ సన్నిధికి వెళ్ళాలి. బాప్తిస్మం పొందిన నీవు అపవిత్రమైన పాపులతో తిరగకూడదు, త్రాగుబోతులతో తిరగకూడదు, పేకాటాడే వాళ్ళతో తిరగకూడదు, కోడి పందాలు వేసే వాళ్ళతో తిరగకూడదు, అపవిత్రమైన మాటలు చెప్పే వాళ్ళకి అస్సలకి చాలా దూరంగా ఉండాలి. ఉదయం లేస్తే వాళ్ళతో తిరిగి నేను దేవుని బిడ్డనే అని పేర్లు మార్చుకుంటే సరిపోయిందా? చెప్పండి. అబ్బో ఈ పాస్టర్ గారు ఏంది ఎంత గాడుగా చెప్తున్నాడు, ఈ చర్చి వద్దండి, మనం ఇంకో చర్చికి పోదాం. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. ఈ చర్చి వద్దు, ఇంకో ఏ చర్చికి పోయినా నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు నేను ఇష్టపడతాడా? చెప్పండి. దేవుడు ఇష్టపడతాడా? ఎక్కడికన్నా వెళ్ళండి, తప్పులేదు. దేవుడు మిమ్మల్ని ఎక్కడ నియమిస్తే, ఎక్కడ స్థిరపరిస్తే ఆ చర్చికి వెళ్ళిపోండి, తప్పు లేదు. కానీ రక్షణ పొందానన్న విషయం మాత్రం మర్చిపోకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. బాప్తిసం పొందిన నేను ఇలాంటివి చేయొచ్చా? బాప్తిసం పొందిన నేను ఇక్కడ ఉండొచ్చా? బాప్తిసం పొందిన నేను ఇదిగో ఈ మార్గంలో వెళ్ళొచ్చా అనే కాస్త గ్రహింపు నీకుంటే నీ ఇల్లే ఒక సంఘం అయింది. దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. ఉదయం లేచి ప్రార్థన, అలాగే సాయంత్రం అందరూ ప్రార్థనలు కూర్చోవటం, వారం కుటుంబం అంతా దైవ సన్నిధికి వెళ్ళటం, ఎంత మంచి కుటుంబం అయిద్దండి. అదే సంఘం అంటే. ఇంటనున్న సంఘం అన్నాడు. ఏమన్నాడు? ఇంటనున్న సంఘము. రెండవది, ఇళ్ళకి దైవజనులు వచ్చిపోతూ ఉండాలి. ఎవరు వచ్చిపోతుండాలి? దైవ సేవకులు వచ్చిపోతూ ఉండాలి. వచ్చిపోవాలంటే మీరేం చేయాలి? ఆయన వస్తాళ్లే అనుకోవచ్చా? అప్పుడే దీని బిడ్డలారు ఇంటికి రమ్మని ఒక ఆమె బలవంతం చేసిందంట బైబిల్లో. ఎవరండి ఆవిడ? లూదియా. హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకులు ఎవరికనే వస్తారా? ఏం చేయాలి? బలవంతం చెయ్యాలి. ఆయనే వస్తాడు, ఆయన తెలియదు ఆ ఇంటికి రావాలని అంటే. ఆయన ఎవరు? పాలోడా ఏంటి? పేపర్ వేసేవాడా? లేకపోతే కరెంటు బిల్లుడా? ఎవరో? నువ్వు పిలుచుకోవాలి. అపోస్తుల కార్యం చదవండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. 16:14. అమ్మా, అపోస్తుల కార్యం 16:14. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఓదరంగు పొడిని అమ్ము తూతైర పట్టణస్తురాలు. ఓదరంగు పొడి అమ్ము తుయతైర పట్టణస్తురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక, పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారు బాప్తిస్మం పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదాని. ఇక్కడ గమనించండి. నేను ప్రభువునందు విశ్వాసము గలదానినైతే మీరు ఎంచితే నా ఇంటికి వచ్చియుండుడని వేడుకొని, మా ఇంటికి వచ్చియుండుడని వేడుకొనదంట. మమ్మల్ని ఏం చేసింది? బలవంతం చేసింది. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఇంటికి రమ్మని ఏం చేసింది? బలవంతం చేసిందంట. దాని స్తోత్రం కలుగునుగాక. బలవంతముగా ఇంటికి ఎవరినైనా తీసుకెళ్లాలంటే సేవకుల్ని. బైబిల్లో 2వ రాజుల గ్రంథంలో ఎలీషా దైవజనుడు, నా ప్రియ దేవుని బిడ్డలారా, గనురాలైన ఒక స్త్రీ ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ మార్గంలో వెళ్తూ ఉండేవాడు. ఆయన్ని చూసినటువంటి ఆ స్త్రీ ఇంటికి రమ్మని బలవంతం చేసేదంట. దేవుని స్తోత్రం. భర్తతో చెప్తుంది, మన ఇంటికి వచ్చి పోతున్న దైవజనుడు
భక్తిగల దైవజనుడు. హల్లెలూయా. భక్తిగల దైవజనుడు. ఆయన సాధారణంగా మన ఇళ్లలో ఉండటం కరెక్ట్ కాదు. ఆయనకు ఒక రూమ్ కట్టిద్దాం, ఆ రూములో ఒక మంచం ఒకటి తయారు చేపిద్దాం, ఒక బల్ల ఒకటి తయారు చేపిద్దాం, అలాగే ఒక పీట, ఒక దీపస్తంభం ఒకటి. అంటే ఆ రోజుల్లో కరెంట్ లేదు కనుక దీపస్తంభాలంటే ఏదైనా ఎత్తుగా పైన పెట్టేటువంటి ఒక దీపం. ఇప్పుడు లేవులేండి అవి. దేవుని స్తోత్రం. అంటే అంత గౌరవించింది దైవ సేవకులని. అందుకని దైవ సేవకులు కూడా ఇళ్ళకి వెళ్ళడానికి ఏముంది? మనసు ఉంది. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దైవ సేవకుడు ఇంటికి రావాలి పోవాలంటే నువ్వు పిలవగానే రాడు. నువ్వు పిలవగానే రావడానికి కూలోడు అనుకుంటున్నారా? కాదు కదా. దైవ సేవకుడు ఒక ఇంటికి రావాలంటే ప్రేరేపణ ఉండాలి ముందు, ఆ ఇల్లు కరెక్టా కాదా అని. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఒక ఆవిడ నన్ను పిలిచింది, అయ్యా మా ఇంటికి రా అని. నేను వస్తాలేమ్మా అన్న. ప్రతి ఆదివారం అడుగుతుంది మా ఇంటికి రా 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 అని. ఒకరోజు సమయం చూసుకొని పోయేసరికి ఏం చేయాలామా? ఈరోజు పాస్టర్ గారు వస్తున్నాడు, కాస్త సాపన్న వేయాలి కదా. ఏమి లేకుండా రోడ్డు మీద కట్టెలు నరుక్కుంటా బట్టలు ఉతుక్కుంటా కూర్చుంది. దేవుని స్తోత్రం. అక్కడికి వెళ్ళి నిలబడిన తర్వాత ఏంటన్నయ్యా వచ్చారు అన్నది. ఏమన్నా చెప్పండి. ఇప్పుడు నేనేం చెప్పాలా ఆమెకి? మాకు మైండ్ పోయి వచ్చాములేమ్మా ఇక్కడికి. హల్లెలూయా. ప్రతి పనికి మాలోళ్ళు పిలిస్తే మేము పోతే మాకు ఎట్నే ఉండదు. అట్టయితే చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. దైవ సేవకుడికి ఒక గౌరవం ఉందా లేదా? చెప్పండి. పాటగాడా పిల్లగానే వచ్చేస్తాడే. హల్లెలూయా. పాటగాడా పిల్లగానే రావటానికి ఎవడు రావాడు? పాటర్ అంటే దైవజనుడు. దేవుని స్తోత్రం. దైవ సేవకునికి ఒక గౌరవం ఉంది, దైవ సేవకునికి అభిషేకం ఉంది, దైవ సేవకునికి దేవుని ఆత్మ ఉంది. అందుకనే నా ప్రియమైన బిడ్డలారా, వాళ్ళని మనం ఏం చేయాలంటే బలవంతమో చెయ్యాలి. దేవుణ్ణి అడగాలి. వాళ్ళు ఒక చోటకి వెళ్ళాలంటే ఆవిడ అంటుంది, ఎందుకు వచ్చావన్నయ్య అంటుంది. పిలిచింది ఆవిడే కదా, 10 వారాలు పిలిచింది. దేవుని స్తోత్రం. ఇట్లాంటి కొంతమంది అజ్ఞానులకి సేవకులు బలైపోతారు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకని ఇల్లు కట్టబడినప్పుడు ఇంట్లో విశ్వాసులు ఉండాలి. రెండోది సేవకులు వచ్చి పోతూ ఉండాలి. వచ్చి రావాలంటే ఏం చేయాలంటే ఘనమైన ఆహ్వానం, ఘనమైన ఆహ్వానంతో వాళ్ళని పిలవాలి మనం. ఎందుకంటే నా ప్రియమైన బిడ్డలారా, దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే కొర్నేలి పేతురు గారిని పిలుచుకున్నాడు. దేవుని స్తోత్రం. కొర్నేలి ఎవరండి? ఒక పెద్ద ఎంప్లాయ్. ఆయన పెద్ద ఎంప్లాయ్ అంటే శతాధిపతి అంట. అంటే ఆర్మీ ఒక టీముకి కమాండర్. శత అనగా 100 మంది సైనికులకి అధిపతి. 100 మంది సైనికులకి. అలాంటి వాడు దైవజనుడు కోసం అన్ని సిద్ధపరచుకొని తను, తన భార్య, పిల్లలు, తన స్నేహితులను అందరూ సిద్ధపరచుకొని ఆయన కొరకు ఎదురు చూస్తున్నాడంట. కొన్నిసార్లు సేవకులను ఇళ్ళకి రమ్మని అప్పటికప్పుడు మమ్మల్ని చూసి అన్ని జరుగుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. అప్పటికప్పుడు ఏదో ఆ బొచ్చులు తీయటం, ఆ బకెట్లు అడ్డు పెట్టడం. అన్నయ్య నేను ఆగండి అన్నయ్య, ఏంటి సాపేస్తాం, లేకపోతే అప్పుడే ఆ కుర్చీ వేస్తాం, అదే వేస్తాం, ఇదే వేస్తాం. ఒక ఆమె భలే తెలివైందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం చేసిందంటే నాశాత్ చేపించింది ఆ పనులన్నీ. చెప్పండి గట్టిగా. నాశాత్ చేపించింది. అంటే నా సేవలో ఎంతమందిని చూసి ఉంటాయి ఇట్లాంటి వాళ్ళని. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏం చేస్తావు? ఇది అంటారు చూడండి, ఒప్పుకున్నందుకు వాయించక తప్పదని. వచ్చినందుకు ఏం చేస్తాం? మా కుర్చీ మేమే వేసుకొని కూర్చొని దేవాస్తోత్రం అని 11 ఏళ్ళు అయింది ఇప్పటికి ఆ ఇంటికి వెళ్ళక. ఎన్ని సంవత్సరాలు? 11 సంవత్సరాలు అయింది. అందుకే నా ప్రియమైన బిడ్డలారా, దైవ సేవకులు వస్తూ ఉండాలి, పోతూ ఉండాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. యేసయ్యను కూడా మార్త ఇంటికి పిలిచింది కానీ యేసయ్య పాదాల దగ్గర కూర్చోలేదంట. కానీ మరి మాత్రం యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్తున్న బోధన శ్రద్ధగా విని, నా ప్రియమైన బిడ్డలారా, ఎంతో ఎంతో లోతైన పరలోక సంబంధమైన మర్మాలను తెలుసుకుంటుంది. ఈ మార్త పిలిచింది కానీ వ్యర్థమైన పనులు పెట్టుకొని తొందరపడుతుందని మనకు ఆ వాక్యం తెలుసు. అందుకని ఇల్లు కట్టబడినప్పుడు ఇంట్లో ఉన్నవారు విశ్వాసులై ఉండాలి. రెండోది, ఇంటికి ఎవరు వచ్చిపోతుండాలి? దైవ సేవకులకు వచ్చిపోతూ ఉండాలి. మూడోదిగా, ఇంట్లోకి ఎవరు రావాలంటే దేవుడే రావాలి. అలా చెప్పండి గట్టిగా. నేను చెప్తున్న మాటలు మీకు అర్థమవుతున్నాయా? మొట్టమొదటిగా ఇంట్లో ఏముండాలి?
ఆ ఇంట్లోకి ఏం రావాలి? మందసం అంటే లేక ప్రభావం రావాలి. రెండోది ఎవరు రావాలి? సంఘము రావాలి. సంఘం అంటే విశ్వాసులు, రెండోది దైవ సేవకులు వచ్చిపోతూ ఉండాలి. ఇప్పుడు ఇంతమంది విశ్వాసులు వచ్చారు ఇక్కడికి, దేవుని స్తోత్రం కలుగునగాక. అన్నయ్య వీళ్ళందరూ విశ్వాసులు కాదు అన్నయ్య, కాసేపు ఏదో కూర్చున్నారంటారా? మానవులు ఉన్నారులేండి చర్చికి వచ్చేవాళ్ళు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈరోజు ఈ ఈ కుటుంబాన్ని దేవుడు ఇంటిని ఆశీర్వాదించినట్టే. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. అవునా కదా? ఇప్పుడు బాప్తిసం పొందేవాళ్ళు ఎంతమంది అంటే చాలా మంది చేతులు ఎత్తారు. విశ్వాసులే అంటే కానీ ఇంకా పరిపూర్ణతలోనికి రావాలి, సర్వసత్యంలోనికి రావాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. అప్పుడే దీన్ని బిడ్డలారా మందస్సము రావాలి ఇంట్లోకి, రెండోది సంఘము రావాలి, మూడోది దేవుడే ఇంట్లోకి రావాలి. వాక్యములో నుండి నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వాక్యం చదువుకుందాం. 25:8. నిర్గమకాండం 25:8. దేవుని స్తోత్రం కలుగునగాక. నేను వారిలో నివసించున్నట్లు దేవుడు అంటున్నాడు, నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. చూడండి, ఇప్పుడు దేవుడు రావాలని ఎంతమంది ఆశపడుతున్నారు? చేతులు ఎత్తండి, చెప్పండి చెప్పండి అమ్మా. దేవుడు కావాలా వద్దా ఇంట్లోకి? దేవుడు కావాలా, అప్పులోళ్ళు రావాలా? ఎవరు రావాలి? పాట పాడతాను చూడండి. నువ్వు రావాలి సయ్యా, వచ్చా పాట? నువ్వు రావాలి సయ్యా, నువ్వు రావాలి సయ్యా. నువ్వు రావాలని పిలిచిన వెంటనే వస్తాడా ఇంటి నీ దగ్గరికి? చెప్పండి. నువ్వు రావాలి సయ్యా, రావాలి సయ్యా అంటే ఆయన ఏమన్నా నీకేమన్నా సర్వెంటా? ఏసై రావాలంటే ఏం చేయమంటున్నాడు అక్కడ? నాకు పరిశుద్ధ స్థలాన్ని మీరు నిర్మించాలి అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. 10 అద్భుతాలు మోషే ద్వారా చేయించిన, మోషే నా ద్వారా 10 అద్భుతాలు నువ్వు చేసావు నా శక్తితో, ఓకే వచ్చేస్తానల్లా మోషేతో. ఇన్ని అద్భుతాలు నేను నీ ద్వారా చేయించిన, నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేయాలంటే ఏముండాలి? పరిశుద్ధ స్థలము, హోలీ ప్లేస్, పరిశుద్ధ స్థలము కావాలి అన్నాడు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఇప్పుడు దేవుడు రావాలని కోరుకున్న వాళ్ళు ఇప్పుడు ఎత్తండి చేతులు. ఇందాక ఎత్తడం కాదు, ఇప్పుడు ఎత్తండి. దేవుడు ఉండాలా లేదా మీ ఇంట్లో? ఉండాలంటే ఏ స్థలం కావాలి ఇంట్లో? పరిశుద్ధ స్థలము కావాలి. గమనించండి, పరిశుద్ధ స్థలం కావాలి. చాలామంది ఇంట్లో యేసు ప్రభువారు పెద్ద పటం పెడతారు, పెద్ద సిలువ పెడతారు. ఆ పటం పెట్టి పాస్టర్ గారు ఏసై ఎక్కడున్నాడు అంటే మా ఇంట్లోనే ఉన్నాడండి, ఎక్కడున్నాడు కాస్త చూపి అంటే ఆ బొమ్మ చూపిస్తారు. ఏ బొమ్మ? ఏది? ఆ పటం. ఆ పక్కనే ఉంటుంది ఏది? అమ్మమ్మ ఫోటో, చచ్చిపోయి ఎప్పుడో మురిగిపోయి ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆమె ఫోటో కూడా కనపడింది పక్కనే. అంటే ఆమె కూడా ఉన్నట్టేగా, ఆమె ఉంటుందిలేండి ఖచ్చితంగా. ఏసై లేకపోయినా ఆమె ఉంటుంది దయ్యమై. హల్లెలూయా. కానీ ఈ ఫోటోలలో మరికొంతమంది ఏం చేస్తారు? సిలువ బొమ్మలు, మరి కొంతమంది విగ్రహాలు పెట్టుకొని ఇక్కడ దేవుడు ఉన్నాడు అంటారు. దేవుని యొక్క వాక్య ప్రకారం దేవుడు ఒక ఇంట్లోకి లేకపోతే ఒక వ్యక్తి ఒంట్లోకి రావాలంటే ఈ మధ్య కొంతమంది నాకు దేవుడు వచ్చాడు ఇట అన్నారు చూడండి. నాకు దేవుడు వచ్చాడు, అద్దె అండి ఇద్దే అండి, కోడిదే అండి కుక్కదే అండి, అద్దె అండి ఇద్దే అండి. హల్లెలూయా. అట్లాంటి వాళ్ళు అట్లాంటి ఎటు జరిగినప్పుడు నన్ను పిలవండి, నేను వస్తా. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పాలి. ఆ మధ్య ఎవరో ఒక నాకు దేవుడు వచ్చింది ఇట్ట అంటున్నప్పుడు కుక్క గవ్వు అన్నది. ఆ కుక్క గవ్వు అనగానే అమ్మటే దేవుడు సపరేట్ అయిపోయి చాయ్ అని మళ్ళీ ఇట్ట అవుతుంది. ఆ వీడియో ఎంతమంది చూశారు? హల్లెలూయా చెప్పండి గట్టిగా. అదే లోన నిజంగా దేవుడే ఉంటే కుక్క స్తోత్రం అంటే పడిపోవాలి. హల్లెలూయా. చాలామంది యాక్టింగ్ అండి. దేవుడు ఉన్నాడంట, దేవుడు ఉన్నాడు ఊగిపోతూ ఉంటారు, బట్టలన్నీ ఊడిపోయేదాకా. దేవుని స్తోత్రం కలుగునగాక. నువ్వు ఎగిరినా, తలకాయ ఊపినా, గంతులు వేసినా దేవుడు రాడు. దేవుడు ఉండాలంటే ఏం కావాలి? నోటితో చెప్పండి. పరిశుద్ధ స్థలము. అక్కడే పెద్ద ఫోటో పెట్టావు, అక్కడే గంజాయి తాగుతుంటావు. ఏం తాగుతావు? అక్కడే గంజాయి, అక్కడే మందు కొడతావు ఉంటావు. ఇప్పుడు ఇక్కడ గంజాయి ఎవరన్నా తాగారు అనుకోండి, అసలు నేనైనా ఉండగలనా ఇక్కడ? అది పడినోళ్ళు ఉంటారు ఇక్కడ. కానీ దేవుడు ఎట్టుంటాడు? మనిషి ఉండలేకపోతే. దేవుడు రావాలి అంటే పరిశుద్ధ స్థలమై ఉండాలి ఇల్లు. దేవుని స్తోత్రం కలుగునగాక. పరిశుద్ధ స్థలమై ఉండాలి. ఇంట్లో చక్కగా దేవుడి పాటలు పెట్టుకోవటం, వాక్యం చదువుకోవటం,
కాస్త భయం కలిగి బ్రతకటం, దేవునికి ఇష్టమైన జీవితం చేస్తూ ఇంటిని ఒంటిని పరిశుద్ధపరచుకుంటే దేవుడు అక్కడ నివాసము చేస్తాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వాక్యం కూడా చదివితే అక్కడ దేవుడు అంటాడు, మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఇద్దరికి గొడవ అవుతుంది, జాగ్రత్తగానండి. ఇద్దరు గొడవ అవుతున్నప్పుడు ఒకళ్ళొకళ్ళు నెట్టుకుంటున్నారు. నేను అదే మార్గంలో వస్తాను. నేను అన్నాను, బ్రదర్ మీరు అలా మాట్లాడకూడదు, ఎందుకని అట్లా మాట్లాడుకుంటున్నారు అది ఇదని. నేను అంటే, పాస్టర్ గారు మేము క్రైస్తవులమేనండి అంటున్నాడు వాడు. చెప్పండి ఏమంటాడు? మేము క్రైస్తవులమేనండి. నేను అన్నాను, నువ్వు క్రైస్తవులాగా ప్రవర్తిస్తున్నావా? ఒక రౌడీలాగా ఉన్నావు నువ్వు. నీ స్వభావం ఒక రౌడీలాగుంది, నీ మాటలు ఒక రౌడీలాగున్నాయి. నువ్వెట్ట క్రైస్తవుడు అవుతావురా? క్రైస్తవుడు అంటే ఎవరు? కొట్టిన వాడిని కొట్టడు, తిట్టిన వాడినే తిట్టడు. ఇది అని చెప్పిన నీతి బోధ. ఒక రౌడీలాగా ఆ వ్యక్తిని అమాయకుని చేసి కుతికి పిసుకుతున్నావు, ఆ రకంగా సావు సావు కొట్టావు. ఒక రౌడీలాగా ఉన్నవాడు తలకాయ దించుకున్నాడు. ఎట్లా రౌడీలాగా ఉండేవాడు క్రైస్తవుడు అవుతాడండి? రౌడీలాగా ఉండేవాడు దేవుని బిడ్డ అవుతాడా? చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. లేస్తే మాకు పోలీసులు తెలుసు, ఎమ్మెల్యేలు తెలుసు, ఎంపీలు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు. నీకు అందరు తెలుసు, దేవుడే తెలీదు. అలా చెప్పండి గట్టిగా. అందరు తెలుసు, దేవుడే తెలీదు. ఒక రౌడీలాగా ప్రవర్తిస్తున్నావు అంటే తలకాయ దించుకున్నాడు. ఎట్ట అయ్యా ఈ కొన్ని తెలియదులే అయ్యా అంటుంది ఈ లోపు వాళ్ళ అమ్మ వచ్చి. దేవుని బిడ్డలారా, దేవుడు ఉండాలంటే ఒకటి పరిశుద్ధ స్థలమై ఉండాలి. యెషయా గ్రంథం 57:15 వచనం చదివితే సగం వచనాలేమో నేను పరిశుద్ధుణ్ణి అంటాడు, పరిశుద్ధ స్థలంలో నివాసం చేస్తానంటాడు. ఆ చివర్లు అంటున్నాడు, దీన మనసు గలవారి యొద్దను వినయము గలవారి యొద్దను నేను నివాసం చేస్తానంటాడు. ఒకసారి చదవండి గట్టిగా. హల్లెలూయా. వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించేవాడను. గట్టిగా చెప్పండి. పోట్లాడే వారి మధ్యను, తన్నుకునే వారి మధ్యను, పొడుచుకునే వారి మధ్యను నేను ఉంటానని చెప్పాడా? ఏమన్నాడు అక్కడ? వినయము గలవారి యొద్దను ఎంత పెద్ద బిల్డింగ్ అన్న కట్టుకో, ఆ స్వభావం లేకపోతే నీ ఇంట్లో దేవుడు ఉండడు, దయ్యాలు వచ్చి ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇంట్లో దేవుడు ఉండాలంటే వినయం, దీన మనసు, తగ్గింపు, దేవుని స్వభావమును ధరించుకొని దేవునికి ఇష్టమైన జీవితం చేస్తే ఆ ఇంటిలో ఆ ఒంటిలో ప్రభు నివాసం చేస్తాడు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. కొన్ని ఇల్లును చూస్తే బయట దేవుని పేర్లు పెడతారు, ఇంటి కూడా పెట్టినట్టున్నారు. లేదా పెట్టలేదా? చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. పిలుచుకున్నందుకు మమ్మల్ని వాయిస్తున్నావు అన్న అంటున్నావా? అల్లలు చెప్పండి గట్టిగా. కొంతమంది అనుకుంటారట, కానీ ఎవరు పిలిచినా ఉన్న వాక్యం చెప్పాలి కదండి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. మీకు ఒక చిన్న స్టోరీ చెప్పి ఆ తర్వాత ముగిస్తా. ఒక వేటగాడు అడవికి వెళ్ళాడంట. అడవికి వెళ్ళి వేటాడుతున్నప్పుడు తుఫాను భయంకరంగా రావటం ప్రారంభించింది. భయంకరమైన ఉరుములు మెరుపులు. ఈ ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు ఈ లోపు వడగండ్లు, తర్వాత వర్షం భయంకరంగా పడతా ఉంది. కారు చీకటి కమ్ముకుంది, ఎటు పోవాలో అర్థం కావట్లేదు. ఆ పక్కన ఎక్కడన్నా తలదాచుకోవాలని చెప్పి అటు ఇటు వెతుకుతున్నప్పుడు ఒక గుహ కనబడిందంట. గుహ అంటే తెలుసా? గుహ కొండలో ఉంటాయి చూడండి, గుహలు. ఆ గుహలోకి వెళ్ళిపోయాడంట లోనికి. దేవుని స్తోత్రం. గుహలోకి వెళ్ళిన తర్వాత అమ్మయ్య మొత్తానికి బతికిపోయానని ఆ వర్షము తగ్గేదాకా లోనుండి, ఆ తర్వాత వర్షం తగ్గినట్టు, ఆ తుఫాను ఆగినట్టు అతనికి అర్థమైంది. ఒకసారి బయటికి ఎలా చూస్తే కొంచెం తెరపించినట్టుంది. ఇక ఏమాత్రం ఇక్కడ లేట్ చేయకూడదు, వెళ్ళిపోదామని ఆలోచిస్తున్నప్పుడు ఒక్కసారి ఆయన మనసులో ఏదో అనిపించింది. అసలు ఇంతవరకు ఈ గుహలో ఉన్నాను, ఈ గుహలో ఏమేమి ఉన్నాయని అతని దగ్గర ఆ లైటర్ ఉంటే, ఒక లైటర్ ఏమంటారు దాన్ని, లైటరేనా? హల్లెలూయా. ఆ లైటర్ని అట్లా వెలిగించి అలా మొత్తం గమనించాడంట. గమనించినప్పుడు లోన ఈ సాలిడు గూళ్ళు, గబ్బిలాలు, తర్వాత పాములు, ఎన్నో విషపూరితమైనవి అటు ఇటు కదులుతున్నట్టు అతను కనిపించింది. అతను అనుకున్నాడంట, ఎంతసేపు ఈ చీకట్లో ఇలాంటి విషపూరితమైనటువంటి క్రిమి కీటకాల మధ్యలోన నేనున్నది,
వామ్మో ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదని చెప్పి స్తోత్రం వెళ్ళిపోయాడు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలామంది ఇల్లు కూడా ఇది గుహలాగానే ఉంటాయి. దాని స్తోత్రం కలుగునుగాక. అంటే అక్కడ పాములు ఉన్నాయో, తేళ్ళు ఉన్నాయో, అలాగే గబ్బిలాలు ఉన్నాయో, సాలిడు పురుగులు ఉన్నాయో ఎప్పుడు అర్థమైంది? వెలుగు ప్రకాశించినప్పుడు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. ఈ రోజున నువ్వు ఎలా ఉన్నావో, నీ ఇల్లు ఎలా ఉందో అది నీకు తెలియాలి అంటే దేవుని యొక్క వాక్యం అనే వెలుగు నీ ఇంట్లో ప్రకాశించాలి. వాక్యం అనే వెలుగు కిరణాలు నీ ఇంట్లో పడాలి. దేవుడు వచ్చినప్పుడు ఆయన ముఖకాంతి ఉంటుంది ఇంట్లో. హల్లెలూయా. అప్పుడు మాత్రమే నువ్వు ఏ లోపంతో ఉన్నావో, ఎలాంటి ప్రజల మధ్యలో ఉన్నావో, ఎలాంటి ప్రజల మధ్యలో తిరుగుతున్నావో నీకు అర్థమైంది. ఈ ఉపమానం ఎంతమందికి అర్థమైందండి? చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. చాలామంది చీకట్లోనే ఉన్నారు, మంచి వాళ్ళే అనుకుంటున్నారు. అర్థమైందా? మేమున్న స్థలం మంచిదే అనుకుంటున్నారు, పరిశుద్ధ స్థలమే అనుకుంటున్నారు, నీతి కలిగిన స్థలమే అనుకుంటున్నారు. దేవుడు ఇక్కడ ఉన్నాళ్ళనే భ్రమలో ఉన్నారు, కానీ అక్కడ పాములు, తేళ్ళు, గబ్బిలాలు, సాలిడు పురుగులు అనే దురాత్మలు ఉన్నాయన్న సంగతే గ్రహింపు లేదు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. నా ప్రియమైన బిడ్డలారా, పాము ఉన్న చోట ఒక వ్యక్తి ఉన్నాడంటే ఏదో ఒక రోజున దాని ద్వారా ఏం పడిద్ది? కాటు పడిద్ది కదా, ఖచ్చితంగా పడిద్ది. అలాగే నా ప్రియమైన బిడ్డలారా, దురాత్మలు ఉన్న చోట ఏదో ఒక దినాన జరగరాని నష్టాలు ఖచ్చితంగా ఇళ్లలో జరుగుతాయి. అందుకని దేవుడు వచ్చి నీ ఇంట్లో నివాసం చేయనట్లుగా ఇల్లు ఏం చేయాలి? పరిశుద్ధపరచుకోవాలి. ఆ బూజుని, ఆ దుమ్ము ధూళిని మొత్తం దులిపేసుకొని దేవుడు వచ్చినట్లుగా పరిశుద్ధమైన స్థలంగా మార్చుకొని, అలాగే వినయముతో, విధేయతతో, తగ్గింపుతో ప్రభు సాక్షిగా బ్రతకగలిగితే అలాంటి ఇళ్లలో కొన్ని మహిమగల కృపలో దేవుడు అనుగ్రహిస్తాడు. మొట్టమొదటిగా ఈ విధముగా, ఈ 3 విధములుగా ఏ కుటుంబాలు అయితే ఉంటాయో ఆ కుటుంబాలకి దేవుడు కంచి వేస్తాడు. ఏం వేస్తాడు చెప్పండి? రెండవది, ఆ కుటుంబానికి శాంతి సమాధానం ఇస్తాడు. 2. మూడవది, ఆ కుటుంబంలో ఉన్న వారికి తృప్తినిస్తాడు. 4వది, ఆ కుటుంబంలో ఉన్న వారికి ఆరోగ్యం ఉంటుంది. కొన్ని ఇళ్లలో చూడండి, చీటికి మాటికి రోగాలు వస్తుంటాయి. భార్యని హాస్పిటల్కి తీసుకెళ్ళి బాగు చేయించుకొని వచ్చేసరికల్లా భర్త పడిపోతాడు. భర్తను మరలా హాస్పిటల్కి తీసుకెళ్ళి బాగు చేయించుకొని వచ్చేసరికల్లా పిల్లలు పడిపోతారు. ఇంకెప్పుడు హాస్పిటల్లో ఇల్లు. కష్టపడ్డ సంపాదన అంతా ఏమైపోతుంది? హాస్పిటల్లోనే. హాస్పిటల్లో పోతే డాక్టర్లు ఏం వర్క్ చేస్తారా? ఈ మధ్య మేము ఒక ప్రాంతంలో మీటింగ్ పెట్టి వస్తున్నప్పుడు ఒక విశ్వాసి నాకు ఫోన్ చేసింది. అన్నయ్య, మా అమ్మాయి గర్భిణీతో ఉంది కదా, హాస్పిటల్కి తీసుకెళ్ళాం. మేము మొదటి నుండి గవర్నమెంట్ హాస్పిటల్లోనే చూపించాం, కానీ ఈ అమ్మాయి లోనేదో యూరిన్ బుడగ పగిలిపోయిందంట. వాళ్ళు చేతులు ఎత్తేసారు. తర్వాత రమాదేవి అనే ఒక హాస్పిటల్ తీసుకెళ్ళాం నర్సాపేటలో, ఆమె చేతులు ఎత్తేసింది. తర్వాత సాయి తిరుమల అని ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళాం, ఆడా చేతులు ఎత్తేసారు. సావు బ్రతుకుల మధ్యలో ఉన్నామన్నయ్యా అది ఇదని చెబితే మేము ఒక 2-3 గంటలు ప్రార్థన చేశాం. బాగా దాని స్తోత్రం కలుగునుగాక. అయ్యా బిడ్డను బ్రతికించయ్యా అని ఎవరైనా మాకు ప్రార్థనా విన్నపం చెబితే ఖచ్చితంగా దేవుడు గుర్తు చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాం. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఇక రాత్రి అంతా కూడా నా ప్రియమైన బిడ్డలారా, ఆ సహోదరి బ్రతకాలని, నాకు ఎన్ని గంటలకు చేశారు? నైట్ 12 గంటలకు చేశారు. ఆ అమ్మాయి బ్రతకాలి, కడుపులో ఉన్న బిడ్డకి తల్లి క్షేమం ఉండాలని నేను, నాతో ఉన్న బ్రదర్లు, విశ్వాసులు కూడా చెప్పాం. వాళ్ళు చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే, హాస్పిటల్లో వాళ్ళు అన్నారు ఆపరేషన్ చేస్తాం. ఒకవేళ చేసేటప్పుడే ప్రాణం పోవచ్చు, చేసిన తర్వాత పోవచ్చు, కానీ మీరు సంతకాలు పెట్టాలి, వీడియో ముందు మీరు ఒప్పుకోవాలి. వీడియో తీస్తారు కదా, మాకు ఇష్టమే ఏది జరిగినా అని వీడియో తీస్తారు కదా, ఆ సంతకాలు పెట్టించారు, వీడియో తీశారు. తన స్తోత్రం కలుగునుగా. అయితే నా ప్రియమైన బిడ్డలారా, ఇన్ని చేసిన వాళ్ళు డబ్బులు ఏమైనా అడగకుండా ఉన్నారా? పెట్టండి 25,000 ముందు కట్టన్నారంట. ఎంత చెప్పండి? 25,000 రూపాయలు కట్ట. హల్లెలూయా. చేతులు పైకెత్తి చెప్పండి గట్టిగా. వర్ణన చేస్తారా డాక్టర్లో? 25,000 రూపాయలు కట్ట. తర్వాత మళ్ళీ ఎంత కట్టారో పాపం. అయితే ఏదేమైనప్పటికీ తల్లి బిడ్డ దేవుని కృపను బట్టి బ్రతికారు. డాక్టర్ల గొప్పతనం కాదు, దేవుడు కనికరించాడు. దేవుని స్తోత్రం. అయితే ఇలా జరిగిందండి. అయితే ఇక్కడ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, దేవుని యొక్క మాట విని ఇదిగో ఈ 3 మందసము, అలాగే దేవుని బిడ్డలుగా దైవ సేవకులు, విశ్వాసులు ఇళ్ళకి వచ్చిపోతూ ఉండాలి. తర్వాత దేవుడు ఆ ఇంట్లోకి వచ్చినట్లుగా నా ప్రియమైన బిడ్డలారా, ఆ ఇంట్లో దీన మనసు ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, పవిత్రత ఉండాలి, దేవుని యొక్క వాక్య ధ్యానం ఉండాలి.
అలాగే ప్రార్థన ఉండాలి, ఆరాధన ఉండాలి, దైవ సన్నిధికి నమ్మకంగా వెళ్ళే అనుభవం ఉండాలి. ఈ అనుభవాలు ఉంటే ఇదిగో నేను చెప్పినట్టుగా ఎన్ని వస్తాయి, ఆశీర్వాదాలు కూడా వస్తాయి. దాని స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ పోయిన కంటికి రెప్పలాగా దేవుడు మిమ్మల్ని కాపాడుకుంటాడు. కాబట్టి ఈ కొత్త గృహంలో కూడా దేవుని మందసం ఉండినట్లుగా, అలాగే దేవుని సంఘం ఉండినట్లుగా, అలాగే దేవుడు వచ్చి నివాసం చేయనట్లుగా అందరం లేచి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తదుపరి ఈ గృహ ప్రతిష్ట అనేది ప్రభు నామంలో జరగబోతుంది. అందరు పైకి లేచి ఒకసారి నిలబడి ప్రార్థన చేయండి. ప్రభా, ఆ సహోదరుడు తిరుపతిని అలాగే కుమారిని వాళ్ళ పిల్లల్ని ప్రేమించి దేవుడు ఇంత మంచి గృహాన్ని ఎన్నో ఇబ్బందుల మధ్య కట్టడానికి ప్రభు సహాయం చేశాడు. ఈ గృహములో దేవుని యొక్క మందసం ఉండులాగున ఈ గృహాన్ని దేవుడు పరిశుద్ధపరచాలి. ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ గృహములో ఉన్న ప్రతి మోకాళ్ళు యేసు నామములో వంగాలి. ఈ గృహములో ఉన్నవారు ప్రభుని స్తుతించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈ గృహములో యోగ్యమైనదిగా, దేవునికి ఇష్టమైన గృహముగా దేవుడు మార్చి దైవ సేవకులు వస్తూ పోతూ ఉండాలి. అలాగే విశ్వాసులు వస్తూ పోతూ ఉండాలి. భక్తిహీనులు ఎవరు ఈ గృహంలోనికి రాకూడదు. ఆ భక్తిహీనమైన క్రియలు ఇక్కడ జరగకూడదు. దేవుని యొక్క మహిమగల వెలుగుండాలి. స్తోత్రం, 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 స్తోత్రం.